సో దుల్కర్ గారు, సార్ మీ ఫాలోయింగ్ సార్ ఇదంతా ఏదో అనుకుంటున్నాం. దుల్కర్ గారు, సో బ్యాక్ టు బ్యాక్ ఇలాగ పీరియాడిక్ సినిమాలు తీస్తుంటే ఇందాక రానా గారు చెప్పినట్టు నట చక్రవర్తి కన్నా పీరియాడిక్ చక్రవర్తి అన్నట్టు బిరుదు పడిపోయేలా ఉంది మీకు. నాది ఒకటే క్వశ్చన్ సార్, ఈ సినిమా ఒక రియలిస్టిక్ ఈవెంట్స్ ఆధారంగా తీసారని ఒక ప్రచారం ఉంది, అది ఎంతవరకు నిజం, కరెక్టా కాదా? అది ఐ థింక్ యూ హ్యావ్ టు సీ ద ఫిల్మ్ సార్. I think Selva had, I think the beginning maybe some inspiration, but the film I think became almost a work of fiction. It's a very original idea. It's a very original story. Actually, for first time when Rana sent me the pitch deck of this film, I was like, Malli period actor. I was like, I just did Mahanati. Even pitch deck lo I think drawings kuda I look like Gemini from Mahanati. So I said, what will I do new in this film? But I think listening to the narration from Selva, I just had to be a part of this film. So I think every time, like, if I make a rule, like I said, I won't do love stories after Sitaram, but I end up doing more. If I say I won't do period films, again, more period films will come to me. But I think always the goal is great cinema, great stories. సో సముద్రకాన్ గారు సార్, మిమ్మల్ని రెగ్యులర్ నెగిటివ్ రోల్స్లోనో చిన్న రోల్స్లోనో చూసి ఉన్నాం. ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రాడినరీ రోల్లో కనిపించారు సార్. కంగ్రాట్స్ సార్, మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకే వాళ్ళు డిసైడ్ చేశారు, వాళ్ళు ఇచ్చారు. అంటే రానా భాగ్యశ్రీ గారు సార్, ఈ సినిమా గురించి ట్రైలర్ చూసేసాం మేము, అంతే. దీని గురించి మిమ్మల్ని అడగడానికి ఏం లేదు. ఆంధ్ర కింగ్ తాలూకాలో మీరు ఎలా కనిపించబోతున్నారో మాట చెప్పండి. ఈ సినిమా తర్వాత నేను చెప్తాను ఎలా కనిపిస్తుంది. ఆంధ్ర కింగ్ తాలూకా గురించి కొంచెం ఆవిడ ఎలా ఉండబోతున్నారు ఆంధ్ర కింగ్ తాలూకాలో? I mean, that film also has Mahalakshmi, who you're going to fall in love with it too, for sure, definitely. రానా గారు చెప్పండి సార్. హాయ్ అండి. హాయ్. చాలా చిన్న గ్యాప్ తర్వాత ఒక కిక్కాస్ రోల్తో కనిపించబోతున్నారని తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే మంచి ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తుంది మీకు కూడా యాజ్ ఎ కాప్ రోల్గా. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ చూస్తే కొంచెం మహానటి ఫ్లేవర్లా కనిపిస్తుంది, లైక్ సినిమా నేపథ్యమో లేదంటే క్యారెక్టర్స్ వల్ల. ఇంకా అదొక్కటేనా, ఇంకేమైనా పోలికలు ఉండే? లేదండి, అంటే ఎందుకు మీకు పోలికలు అనిపిస్తుంది అంటే అదే టైంలో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఈ కథ కూడా మెడ్రాస్లో జరిగింది, మెడ్రాస్ స్టూడియోస్ మధ్యలో అక్కడ ఉన్న నటుల మధ్యలో జరిగిన కథ కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి దీనికి ఏ పొంతు ఉండదండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. రానా, మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇందులో కూడా చాలా కొత్తగా కనిపించారు. అయితే మీరు సోలోగా ఎప్పుడు చేస్తున్నారు? నేనండి ఒక లాస్ట్ 2-3 years ప్రొడ్యూసర్ అవుదామని ఒక ప్రయత్నంలో తిరుగుతూ ఉన్నాను. అండ్ ఈ సినిమాతో అదైంది. సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి చూస్తారు. హిరణ్యకశప అప్డేట్ ఏమని ఇస్తున్నారా? సారీ, హిరణ్యకశప ఉండండి, ఇప్పుడు జరుగుతుంది, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. థ్యాంక్ యూ. దుల్కర్ గారు సార్, కంగ్రాట్స్. లోకాతో పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మీకు పీరియాడిక్ సినిమాలు వస్తున్నాయనే మీరు సూపర్ హీరో అవ్వాలని అలాంటి సిరీస్ మొదలు పెట్టారా లోక? I think I'm trying to go future, play superhero, get out of retro. So adi oka manchi opportunity to do that in Loka. Yeah. పార్ట్ 2లో లోక 2లో అన్న మీరు కనిపిస్తారా? We'll have to wait and see. ఓకే సార్, Thank you. రానా గారు, హలో అండి. సో దుల్కర్ గారు ఆల్రెడీ రెట్రో లుక్లో చాలాసార్లు కనిపించారు, మంచిగా కూడా యాక్ట్ చేయడం అనేది ఆయనకి ఇంకా వెన్నతో పెట్టిన విద్యలా అయిపోయింది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి పాత హీరోల్ని కావచ్చు, ఎవరైనా రిఫరెన్స్గా ఏమన్నా చూసారా? లేదండి, యాక్చువల్లీ నేను అంటే నా క్యారెక్టర్ పేరు ఫీనిక్స్ ఈ సినిమాలో. అండ్ నేను చేసిన పాత్ర ఆ కాలంలో ఎవరు నాకు తెలిసి అంత బ్రూటల్గా అంత వైల్డ్గా ఉండరు. సో ఇది ఏ రెఫరెన్స్ లేకుండా చేసిన ఒక క్యారెక్టర్ ఇది. సో ప్రొడ్యూసర్ గారు
ప్రొడ్యూసర్గాను. సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మంచి కాస్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ పరంగా ఎవరికి డౌట్ లేదు. ట్రైలర్ చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది. సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టార్స్ ఉన్నారు కాబట్టి మార్కెటింగ్ పరంగా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఒక 100 కోట్లు దానికి మించి ఉండాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేది రీసెంట్గా పెరుగుతున్నాయి. సో ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తున్నారు? కనపడుతుంది కదండి, మొదలు పెట్టాము మేము ఇవాళ. ఇంక దీనికన్నా లౌడ్ స్టార్ట్ మాకు ఇంకెక్కడ దొరకదు. సో అందరికీ చాలా థ్యాంక్స్. బట్ ఇవాళ నుంచి మేము మొదలు పెడుతున్నాం, అగ్రెసివ్గా మార్కెట్ చేయబోతాం. సో అంటే మీరు కొంచెం లేట్ అయినట్లుంది కదా? అవునండి, ఎందుకంటే ఇప్పుడు వరకు మీకు ఒక బ్రిలియంట్ ప్రోడక్ట్ తేటానికి మేము దాని మీద టైం స్పెండ్ చేసాం. బట్ ఇప్పుడు మొదలు పెట్టాం, వరుసగా రాబోతున్నాం. ఇంక నుంచి మీరు ఫోన్లు తెరిసినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిసినా ఈ మొహాలు కనబడిపోతున్నాయి మీకు. సో గెట్ రెడీ. 14th పెద్ద స్క్రీన్లో బ్రహ్మాండంగా తెలియబోతుంది. డైరెక్టర్ రాణా గారు, హియర్ డైరెక్టర్ రాణా గారు. Sir, when I look at the trailer and teaser promotional content so far, I observed the story like M.R. Radha between MGR based on the story. So, what do you say about it? So the reason for 1950s was all these stalwarts. I'm not going to name them, but the grand life that they lived, right? So it's basically the colorful life that was led by people who, when they were making black and white films. So that's it. There is no one person. You will have to watch the film, and you will there are a lot of nuggets. You will see this is like someone. So I had a lot of joy hearing these stories, and we tried to sprinkle some of them in the film. My question is those two characters is the inspiration for this character? The movie? Lot of inspirations, not just the two of them that you named. Okay. All the superstars from that era, all the stories that I heard were inspirations. Okay. Bhagyashree, yeah. Ma'am, you bring the real life character into real life characters. How it was tough to live in that character? Honestly speaking, Selvaiya came to Bombay to cast me, and in 1 second he told me that you're Kumari, and I was like, Ella, like how did you know? And and he said that you have one quality that needs for Kumari, which you guys will know after watching the film. But Anduke, he casted me. And yeah, I think because I could live with the character for about 2 years since it's released now. Yeah, I think it was pretty easy with the help of all of them. Can you share the unforgettable memories in the shoot? Ippu, no? I mean, I can't choose one unforgettable memory. All of the entire shooting experience. Sorry? I would say first day of going to Chennai for my look test. Actually, Rana Garu was not sure of me. So he was like, Ammai chala bagundi, looks good, but acting teliyadu. And Selvaiya was very confident. So I entered in a nice dress, and Rana Garu was like, nope, not happening. And dress change chesi, Selvaiya, made me into Kumari, and look test tarvata, dialogues tarvata, all of them were very happy and they were confident that I am Kumari. So thank you, Rana. Thank you for giving me that confidence. ప్రతిసారి ఊరికే నేను ఎందుకు విలన్ అయిపోతాను నాకు అర్థం కాదు. Ma'am, you are looking amazing. So we are looking forward to 14th. Dulquer sir. Hi sir. Here. Hi. Hi sir, this is Rani. So when Dulquer sir pronounced the heroine's character name, they have the, at the time we have the special aura and we feel that aura. Like in Sita Ramam, when you call the Sita and Amadi, and now in the Kanta, we will feel
When coming to the Kanta, when coming to the Bhagyasree's characters, we can feel that same aura or not? I think so. I mean, I don't plan for it. It always happens after the movie releases. People find this. When we're shooting it, it's just the script law, whatever lines are given to me, I say it. But I think I've been very lucky to get really nice love stories or romantic tracks in my film. And this will also be a memorable one. రాణా గారు ఒకసారి సార్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈగో చుట్టూ తిరిగే కథలా కనిపిస్తుంది ఇది. ఇందాక అడిగిన క్వశ్చన్కే బట్ కొంచెం క్లారిఫికేగా, ఇది తమిళ హీరోకి సంబంధించిన ఆ స్టోరీనా, తెలుగు హీరో ఎవరన్నా కనిపిస్తున్నారా దీంట్లో? మెడ్రాస్లో పనిచేసిన అందరు హీరోల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని రాశారని ఇందాక సెల్వ గారు చెప్పారు. ఓకే. యాక్చువల్లీ ఇందాక నేను మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు మాట్లాడనివ్వలేరు, కానీ ఇప్పుడు చెప్తాను నేను. అంటే ఇప్పుడు నా చిన్న వయసులోంచి ఏంటంటే, ఇప్పుడంటే మీరు మీడియా వచ్చారు, సోషల్ మీడియా వచ్చింది, అక్కడ స్టూడియోలో ఏం జరిగినా 1 సెకండ్లో మాకన్నా ఫాస్ట్గా మీకే తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ కాలంలో అలా జరగలేదు. ఇట్ వాజ్ అండ్ నాకేంటంటే అది ఎప్పుడూ ఒక ఫ్యాసినేషన్ లాగా ఉండేది. అండ్ స్టూడియోలో పవర్ ప్లేయర్స్ ఎలా ఉండేవారు అంటే, ఇంతకు మునుపున్న సినిమా రంగంలో ఉన్న ఈగోస్ వాటి గురించి ఎంత ట్రికిల్ అయ్యి ఎన్నెన్ని లైఫ్స్ మారిపోయినాయో ఈ సినిమాతో చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బ్యాక్ డ్రాప్, కానీ ప్రతి ఇద్దరికి ఎక్కడో చోట ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగో వల్ల ఇద్దరు చాలా లవ్ చేసుకునే ఇద్దరు వ్యక్తుల మధ్యన చిన్న విషయాలు విడిపోతూ ఉంటారు. సో నాకు తెలిసి ఈ సినిమా అలాంటి వాళ్ళందరికీ. ఓకే. ఈ స్టేజ్ మీద చూస్తుంటే మల్టీ టాలెంట్ పీపుల్ ఎక్కువ మంది కనపడుతున్నారు. మీరు ప్రొడ్యూసరు, నటుడు, పక్కన కూర్చున్న హీరో గారు కూడా ప్రొడ్యూసరు, నటుడు, మల్టీ టాలెంటెడ్. ఈ మల్టీ టాస్కింగ్ మేనేజ్మెంట్ గురించి యూత్కి ఏమైనా చెప్తారా? నచ్చింది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలండి. అది మల్టీ టాస్క్లు అవుతాయా, సింగిల్ టాస్క్ అవుతా పెద్ద అనుకో. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు ఈ సినిమాలో యాక్ట్తో పాటు ప్రొడ్యూస్ కూడా చేశారు. యాక్టర్ మిమ్మల్ని డామినేట్ చేశాడా, బిజినెస్ మెన్ డామినేట్ చేశాడా ఈ సినిమాకి? నన్ను నేనే డామినేట్ చేసుకున్నాము. అదే అలా అది చాలా కష్టం అండి. అంటే ఖచ్చితంగా రెండు వెరీ వెరీ డిఫరెంట్. అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే కమర్షియాలిటీ ఉంటేనే దాన్ని టేకప్ చేస్తారు. మీరు యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారు అంటే దీంట్లో మిమ్మల్ని ఎవరు డామినేట్ చేశారు అనేది పాయింట్. అది నాకు తెలిసి ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుతాడు, ఎందుకంటే కథ ఫస్ట్ విన్నాను, ఆ కథ ఓకే చేసి ముందుకు వెళ్ళాను. అంటే ఆ క్యారెక్టర్ నేను వేస్తానా వేరే వాళ్ళు వేస్తారా కూడా అంత పెద్ద డిస్కషన్ ఫస్ట్లో జరగలేదు. ఫస్ట్ దుల్కర్ గారు ఓకే చెప్తారా లేదా ఆ గోల్లో ఉన్నాం మేము ముందు. బట్ అది వచ్చిన తర్వాత ఈ ఫీనిక్స్ అనే క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటాడండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ పీపుల్ మధ్యలో ఒక అసలు ఏ సెన్సిటివిటీ లేని ఒక వ్యక్తిని ఈ క్యారెక్టర్. సో ఒక యాక్టర్గా నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ నాకు తెలిసి నేను చేసిన క్యారెక్టర్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అవుద్ది. I want to just add to that question. Rana's always been the producer on the film, and he's so dedicated to the film. Even when we wanted him to play Phoenix, he had his doubts. He said, it's such a good role, maybe we should cast somebody better, bigger. So it wasn't like he was greedy, that it's my film, I can just choose this good role. We almost, I think, had to convince him to like fully do it. I mean, I think it'll be one of his most memorable, one of your favorite characters he's ever played. Okay, because of Rana only you accepted this movie? No, of course, Rana's also one reason, but I think we all like movies for the stories we're trying to tell. What is authentic and original in the story. యా దుల్కర్ గారు, ఇక్కడ అంటే మీకు లాస్ట్ ఆఫ్ స్టోరీస్ మీరు వింటూ ఉంటారు ఎవ్రీ ఇయర్, బట్ మీరు ప్రియారిటీ తెలుగుకే ఇస్తున్నారా? ఎందుకంటే వరుసగా తెలుగు సినిమాలు కెరియర్ బేస్డ్ సినిమాలే మీకు ఇక్కడ వస్తూ ఉన్నాయి. No, I think I just choose based on the opportunities I get, and I think whichever language I'm acting in, I seem to keep getting really interesting stories. I think over 14 years, maybe all the no's I've said, now I think people naturally bring me something interesting. So I've been very, very blessed. I think my career, my entire journey, I think is like one dream for me. I could never predict doing this or sitting here in front of all of you and promoting my film in Telugu in Hyderabad. I never imagined it ever happening. I thought I'll do Malayalam, maybe I'll do Tamil. So I'm just, I think,
Destiny's Child. రాణా ఆల్ ద బెస్ట్. రాణా అంటే మీరు ఇందాక కూడా చెప్తున్నప్పుడు ద స్టోరీ ఈజ్ అబౌట్ టూ పర్సనల్ ఈగోస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని చెప్పన్నారు కదా. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ గ్లిటర్స్, దానికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా టచ్ చేసి, అండ్ ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ దట్ పీపుల్ మైట్ గెట్ హర్ట్ ఆర్ పీపుల్ మైట్ గెట్ రిలేటెడ్ యాజ్ వెల్ టు దస్? అంటే ఇది ఎవరు హర్ట్ అవ్వరండి ఖచ్చితంగా ఈ సినిమా చూసి. ఇది ఇందాక మీరు డార్క్ సైడ్ అన్నారు, డార్క్ సైడ్ ఇండస్ట్రీలో డార్క్ సైడ్, మన మనుషుల్లో డార్క్ సైడ్ ఉంటుంది. ఆ డార్క్ సైడ్ ఈ సినిమాలో వస్తుంది. అండ్ ఇందాక అన్నట్టు సినిమా బ్యాక్ డ్రాప్, ఈ నేపథ్యం అన్నది ఒక గురువు శిష్యుల మధ్యన జరిగిన ఒక కథ ఇదంతే. బట్ అది కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే. బట్ మన మనుషుల్లో ఉన్న ఆ డార్క్ ఈగో ఉంటుంది చూడండి, దాని బేస్ అయిన సినిమా అనేది. అంటే ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ కూడా అంటున్నారు కదా, సో రిలేటబిలిటీ కానీ ఇవన్నీ ఏదో ఒక క్యారెక్టర్ లేదండి, చాలా ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామండి, కానీ ఏ ఒక్క ట్రూ ఇన్సిడెంట్ అయితే కాదండి ఇది. రానా గారు, ట్రైలర్ టీజర్ చూస్తే ఇద్దరు సినిమా మణిరత్నం గారిది, అందులో కూడా ఎంజీఆర్ అండ్ కరుణానిధి బేసాన్గా వెళ్ళింది. అదే యాంగిల్ దీంట్లో కూడా మిక్స్ అయి ఉందా? కానీ మధ్యలో నేనున్నానుగా. లేదండి, అసలు లేదండి, ఆ సినిమాకి దీనికి ఏ పొంతు లేదండి. రాణా గారు, మీరు అంటే హైదరాబాద్కి మద్రాస్ నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ స్టూడియోలో జరిగే విషయాలన్నీ కూడా నేను చాలా విన్నాను అన్నారు కదా, అవి ఏమన్నా ఈ కథలో యాడ్ చేశారా? డైరెక్టర్ గారికి ఏమన్నా సజెషన్స్ ఇచ్చి? సజెషన్స్ అండి, చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ విషయాలు తెలుసు. ఇంతకు ముందు అయితే ఇండస్ట్రీలో దే యూస్ టు బి, ఇన్ఫ్యాక్ట్ లాట్ మోర్ ప్రెస్ పీపుల్ యూస్ టు బీ దేర్ హూ ఆర్ ఆల్ ఫ్రమ్ మెడ్రాస్ షిఫ్టెడ్ ఇయర్. కానీ ఆ కథలో ఆ లైఫ్ ఇప్పుడు మనకి దే ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ సినిమా టు సీ ఇట్ ఇన్. సో నాకు ఈ మహానటిలో బ్యూటిఫుల్గా చూపించాడు. అండ్ అదే ఇంకా బెటర్గా చేసే ప్రయత్నం మేము చేసాం. సముద్రకని గారు, సార్ ఇప్పుడు చాలా మీరు ఏ క్యారెక్టర్ అయినా చాలా ఇంటెన్సివ్ అయినా ఏదైనా చాలా ఈజీగా చేస్తారు ప్రతి క్యారెక్టర్ని. సో ఈ షేడ్ చూస్తే ఎంఆర్ రాధా లాంటి ఒక క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. హౌ టఫ్ ఇట్ వాస్ టు ప్లే? అన్నీ హోంవర్క్ చేసింది మా డైరెక్టరే, నా ఏం చేయలేదు. అన్ని హోంవర్క్ చేసేసి నా దగ్గర వచ్చి ఒక 10 minutes మాట్లాడతారు. నా నార్మల్ పర్సన్గా ఉంటాను. ఆ 10 minutes సార్ మాట్లాడగానే అలానే స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది మన దగ్గర లేదు, అది ఏదో జరిగింది. బట్ డెఫినెట్గా ఎంఆర్ రాధా సార్ విషయాన్ని కూడా మనం మాట్లాడాము. ఇది కాకుండా మా గురుగారు కేబీ సార్ మేనరిజమ్స్ కూడా వచ్చి వస్తుంది, ట్రై చేసుకున్నాము. చూసేసి మీరు చెప్పండి. ఓకే, బ్రో 2 ఎప్పుడండి? బ్రో 2 రెడీగా ఉంది. అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రానా గారు సార్, ఇక్కడ సార్ ఇప్పుడు ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి శాంత అని పెట్టారు. శాంత నుంచి కాంతగా మళ్ళీ మార్చారనమాట. అంటే ఈ కాంతకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో? అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి టైటిల్? అది మీరు సినిమా చూడాలండి. ఇప్పుడు చెప్తే చాలా మొత్తం కథ చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడ కూర్చుని. బట్ ఆ సినిమాలో ఉంటుందండి. రానా గారు, భాగ్యశ్రీ గారు, ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు, చెప్పండి. రానా గారు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్, స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్. లైక్ భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ కావచ్చు, అండ్ బల్లాల దేవా కావచ్చు, అండ్ రాధా జోగేందర్ కావచ్చు. సో అలా కాంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా? ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం సపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తారు? లేదండి, ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం పొందు ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. ఒక డార్క్ సిచ్యువేషన్లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తి. రానా గారు, సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా, ఏమన్నారు చూసారా? ఫస్ట్ అండి, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రభాస్. ఇందాక చెప్దాం అనుకున్నా అసలు ఏది మాట్లాడినవ్వలేదు వాళ్ళు. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషలీ. అండ్ తనకు నాకు మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఇస్ మచ్ బియాండ్ ఎనీథింగ్. అలా బాగా అని పిలుచుకుంటాం. రీసెంట్లీ కూడా వీడియోస్ చూసాం, ట్రెండ్ అవుతున్నాయి ఫుల్. సార్ ఏంటండి? బాహుబలి ఎపిక్ది వీడియోస్ అవి చూసాం, బాగా ట్రెండ్ అవుతున్నాయి. రిలీజ్కి ముందలా చేశారు. నేను యాక్చువల్లీ అదే రోజు చూపించానండి ఈ ట్రైలర్ కూడా. ఏమన్నారు? ఆయనకు చాలా నచ్చిందండి, చాలా నచ్చింది, చాలా ఎక్సైట్ అయ్యారు. సినిమా కూడా చూడాలంటున్నారు. భాగ్యశ్రీ గారు మేడం, ఇక్కడ హలో. Last 2 So questions, please. Rana you garu, did retro kind of character in this film, right? Sorry. Retro kind of character. So in the starting of career, elanto character it is completely challenging. Did you do any kind of homework for this character?
Any kind of? Any homework or preparation for this character? Avunu Andi, I traveled to Chennai for about, I stayed there for about 6 months, and with the help of Selvaya, I mean, we went into the depths of, you know, how actors used to perform back then. And e-meter, I mean, taking that meter, I mean, taking the modern meter, mixing the both of them, I think it was quite challenging, but we did it pretty well. So did you do, which one is challenging? Which part of the scene you felt challenging? Because both legends are there working with you, so which part you felt that was a challenge? నేను చెప్పాలి కదా, I was just the character, so honestly speaking, I enjoyed it throughout, and it was not a challenge, but something that I was looking forward to doing. Finally getting the space to perform and show my talent. All the very best and congrats. Thank you so much. Thank you, Andy. Thank you. రానా గారు వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఇంతకుముందు భాగ్యశ్రీ గారి గురించి మాట్లాడుతూ మేము ఫస్ట్ పిక్ చేసుకున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఓకేనా సార్, అంటే నటించడం వచ్చు అని ఫిక్స్ వచ్చిన ఒపీనియన్? ఆవిడ ఏదో అండం మీరు నమ్మడం అదే కాదు, ఏ లేదు. ఒక్కసారి అంటే ఆవిడ ఆ రోజు వచ్చినప్పుడు ఏదో క్యాప్ గీప్ వేసుకుని వచ్చారు. ఈవిడ కరెక్టా ఇలాంటి పీరియడ్ సినిమా, కానీ ఊరికే ఒక మాట అన్నాను అంతే. దాని తర్వాత నుంచి ఏం అనలేదు. ఆవిడ వీడియో చేశారు, చేసిన వెంటనే సెలెక్ట్ అయ్యారు, అయిపోయింది.